హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కనకం కుటుంబం అయితే అప్పు ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అప్పు ఎంతసేపు అయినా సరే ఇంటికి రాదు. ఇంకా కృష్ణమూర్తి అయితే కనకం ఒకసారి అప్పుకి ఫోన్ చేయి అని చెప్పడంతో ఇక అప్పుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో ఒకరు ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి, మేడం, ఈ ఫోన్ ఉన్న అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, తనని హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే కనకానికైతే కంగారు వచ్చేస్తుంది. కృష్ణమూర్తితో అక్కడికక్కడే కుప్పకూలిపోయి, ఎవయ్యా, అప్పుకి యాక్సిడెంట్ అయిందంటయ్యా, అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తితో చెప్పి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక కృష్ణమూర్తి అలాగే కనకం వాళ్ళ పెద్దమ్మ ముగ్గురు కలిసి హాస్పిటల్కి అయితే బయలుదేరతారు. ఇక్కడ చూస్తే కావ్యని అలాగే స్వప్నని పూజలో కూర్చోమని చెప్పిన పెద్దావిడ వీళ్ళు ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉండగా, స్వప్న అయితే తన చీర కొంగు బాలేదని, అలాగే తన చీరకి కుచ్చులు సరిగా లేవని ఇంకా రుద్రాణితో అయితే చాకరీ చేయించుకుంటూ ఉంటుంది. రుద్రాణి, ఏంటి సరిపోతుందా, ఇంకా ఏమన్నా చెయ్యాలా చెప్పు అని అంటూ ఉంటే, ఇప్పటికీ సరిపోతుందిలే, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని రుద్రాణిని వెళ్ళమంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి, ఏయ్ ఏంటి చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు, మా మమ్మీతో నీ ఇష్టం వచ్చిన చాకరీ చేయించుకుంటున్నావు అని అనడంతో, చూడు, మీ మమ్మీనే చెప్పింది నేను తప్పు చేయకపోతే నన్ను నెత్తిన పెట్టుకుంటాను అని, మహారాణిలో చూసుకుంటాను అని, కానీ నేనే పోనీలే కదని ఆలోచించి నెత్తి మీద కూర్చోలేదు, అర్థమవుతుందా? నోరు మూసుకోపోతే మీ మమ్మీ పని నువ్వు కూడా చేయవలసి ఉంటుంది అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ నోరు మోయిస్తుంది. ఇక్కడ కావ్య ఏ చీర కట్టుకుందామా అని కబోర్డ్ ఓపెన్ చేసేలోపు ఇంతలో కావ్యకి ఫోన్ అయితే వస్తుంది. అలా ఫోన్ రావడంతో రాజ్ ఆ ఫోన్ చూసి, ఇదిగో మీ అమ్మ ఫోన్ చేసింది అని చెప్పడంతో, ఒక్కసారి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టండి, ఎందుకు ఫోన్ చేసిందో అమ్మ అని చెప్పి కావ్య అనడంతో రాజిక ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి పెడతాడు. అమ్మా, ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు అని అనడంతో కనకమైతే ఏడుస్తూ, అమ్మ కావ్య, ఇక్కడ అప్పుకి యాక్సిడెంట్ అయిందమ్మా, నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వు త్వరగా రా అమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో, అవునమ్మా, అప్పుకి యాక్సిడెంట్ అయింది, ఇదిగో మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాం, నువ్వు త్వరగా రా అని చెప్పి కనకం ఫోన్ కట్ చేస్తుంది. ఆ మాటలు విన్న రాజ్ వెంటనే వెళ్దాం పద అని చెప్పి కావ్యని అనడంతో కావ్య కూడా ఏమీ ఆలోచించకుండా వెంటనే బయలుదేరదామని రాజ్తో బయలుదేరుతుంది. ఒక అడుగు బయటకేసేలోపు ఇక కింద పూజ గురించి గుర్తొస్తుంది. ఏవండి, కింద కళ్యాణ్కి అనామికకి సత్యనారాయణ వ్రతం జరిపించాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ విషయం కనుక వాళ్ళకి చెప్తే కళ్యాణ్ గురించి మీకు తెలియందే లేదు. కళ్యాణ్కి అప్పుకి ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిదో కూడా మీకు తెలుసు. కళ్యాణ్కి విషయం తెలిస్తే పూజ మీద కూడా కూర్చోడు, అక్కడికి వచ్చేస్తాడు. తరువాత అనామిక బాధపడుతుంది. ఇక ఇంట్లో వాళ్ళు ఇదంతా మేమే కావాలని చేశామని కూడా అనొచ్చు. నేను వెనుక గదిలోంచి వెళ్తాను, మీరు వాళ్ళ పూజని దగ్గరుండి జరిపించండి అని చెప్పడంతో, ఏయ్ కలవతి, ఏం మాట్లాడుతున్నావు? అప్పుకి యాక్సిడెంట్ అయితే నేను ఇక్కడ ఎలా ఉంటాను, నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను అని చెప్పడంతో, ఏవండి ప్లీజ్ అండి, నా మాట వినండి, మీరిక్కడ ఉండి ఆ పూజని సక్సెస్ఫుల్గా జరిపించండి, నేను అప్పుని అలాగే నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా అని చెప్పి ఇక కావ్య అయితే వెనుక నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది. రాజ్ పైనుంచి కిందకి దిగుతూ ఉండగా పెద్ద ఆవిడ అలాగే పెద్ద ఆయన ఇద్దరు కూడా, ఏంట్రా ఒక్కడివే వస్తున్నావు, కావ్య ఏది అని అడగడంతో, అది నానమ్మ అని తడబడుతూ ఉంటాడు. ఇంతలో సుభాష్ కూడా, ఏంట్రా కావ్యది అని అడుగుతుంటే ఏమీ చెప్పవేంటి అని చెప్పడంతో, అది నాన్న, కావ్య బయటికి వెళ్ళింది అని అనడంతో, ఏంటి బయటికి వెళ్ళడం ఏంటి, ఇక్కడ పూజ జరుగుతుందన్న సంగతి తెలుసు కదా, నానమ్మ కూడా చెప్పింది కదా పూజలో కూర్చోవాలి అని, మరి ఇటువంటప్పుడు బయటికి వెళ్ళడం ఏంటి అని అపర్ణ అయితే చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఇంతలో రుద్రాణి, నాకు తెలుసు వదినా, నాకంతా తెలుసు, తను ఇక్కడ పూజలో కూర్చోడానికి ఇక్కడ లేకపోతే పూజ ఆగిపోతుందని కావ్య ఈ రకంగా ప్లాన్ చేసిందనమాట అని చెప్పడంతో, లేదు, కావ్య అట్లాంటి మనిషి కాదు, కావ్య గురించి నాకు తెలుసు, ఇందాక అనామిక ఒక్కతే
తన భర్తతో కలిసి పూజ చేసుకుంటాను అని ధాన్యలక్ష్మితో చెప్పింది. ఖచ్చితంగా ఈ మాటని మన కావ్య విని ఉంటుంది. ఎందుకులే బాధ పెట్టడం అనామికాని అని చెప్పి తను ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఇంటి పెద్ద కోడలు ఈ పూజలో కూర్చోకపోతే ఈ పూజ జరిపించలేను నేను అని చెప్పి పెద్ద ఆవిడ అలాగే పెద్ద ఆయన ఇద్దరు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. నాకు తెలుసు అత్తయ్య, నాకు మొదటి నుంచి కూడా అంతా తెలుసు. తను లేకుండా మీరు ఈ పూజ జరిపించను అంటారని తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా కొడుకు కోడలికి సంతోషంగా సత్యనారాయణ వ్రతం జరిపించుకోవడానికి కూడా ఇంట్లో నాకు వీల్లేదని పూర్తిగా అర్థమైపోయింది. ఆ కావ్య ఇక్కడ లేకపోతే ఇక పూజ ఆగిపోతుందని రుద్రాని అన్నట్టు తానే కావాలని ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా అంటుంది. ఇంతలో ఈ మాటలన్నీ విన్న రాజ్, లేదు లేదు పిన్ని, మీరు కళావతిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. తను ఈ పూజని సంతోషంగా జరిపించమని తనే చెప్పింది. నానమ్మ, ఇంకొకసారి నేను కళావతి కూర్చుని పూజ చేస్తాము. ఇప్పుడు 2 జంటలకి కలిపి పూజ జరిపించండి అని చెప్పడంతో ఇంద్రాదేవి అయితే, లేదు రాజ్, లేదు, ఇదేమీ పెళ్లి ముహూర్తం కాదు. కావ్య వచ్చిన తర్వాతే పూజ చేస్తాము. అంతవరకు ఈ పూజ జరిపించడానికి లేదు. 3 జంటలకి కలిపి చేయాలని మేము నిర్ణయించుకున్నాం అని చెప్పడంతో ఆ మాటలు విన్న రాజ్, నానమ్మ, నా మాట విను నానమ్మ అని అంటూ ఉంటే, నాకు తెలుసు, నాకు అంతా తెలుసు. ఆ కావ్య, నేను, కళ్యాణ్ సంతోషంగా పూజ జరిపించుకోవడం తనకి అస్సలు ఇష్టం లేదు. తనకి ఇష్టం లేకుండా నన్ను కళ్యాణ్ పెళ్లి చేసుకున్నాడని కావాలని ఇలా చేసింది అని అనామిక అయితే ఇక కావ్య మీద లేనిపోని నిందలే వేస్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న రాజ్ తట్టుకోలేక, ఆపండి, ఆపుతారా? అసలు ఇక్కడ పూజ సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి తను ఎంత పెద్ద నిజాన్ని మీ అందరి ముందు నాకు చెప్పకుండా దాచిపెట్టిందో మీకు తెలుసా? అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? ఎందుకు కావ్యని అలా అపార్థం చేసుకుంటున్నారు? ఎందుకు కావ్య మీద ఇట్లాంటి నిందలు వేస్తున్నారు అని చెప్పి రాజ్ గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా రాజ్ అలా అరిచేసరికి పెద్దావిడ, రాజ్, ఏమైంది రాజ్, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఖచ్చితంగా కావ్య ఏదో ఇంపార్టెంట్ విషయం అయ్యే బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో చెప్పు, నువ్వు చెప్తావా లేదా అని చెప్పి ఇక ఇంద్రాదేవి అయితే రాజ్ చేతిని తన తల మీద పెట్టుకొని, కావ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అని గట్టిగా అడగడంతో, వాళ్ళ చెల్లి అప్పుకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఫోన్ చేసింది, అందుకే కావ్య అక్కడికి వెళ్ళింది అని చెప్పడంతో, చూసావుగా ధాన్యలక్ష్మి, ఇదొక కొత్త ప్లాను. ఈ పూజ జరగకూడదని అమ్మ కూతుర్లు ఇద్దరు కలిపి చాలా పెద్ద ప్లానే చేశారు. పాపం రాజ్ దానిలో కూరుకుపోయినట్టున్నాడు. ఏంటి రాజ్, నువ్వు కూడా నీ పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నావా? నువ్వు కూడా దీనికి తానా అంటే తందానా అంటున్నావా అని చెప్పి ఇక రుద్రాని అయితే రాజ్కి డైలాగ్స్ వేస్తూ ఉంటుంది. రాజ్, అత్త, నీలాగా కాదు, కావ్య ఎట్లాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. కానీ ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు అని చెప్పడంతో, లేదు రాజ్, లేదు, మొదటి నుంచి కూడా తన చెల్లిని మన కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయాలని కావ్య ఎన్నో ప్లాన్స్ చేసింది. అవేమీ కుదరలేదని ఈ పూజ చెడగొట్టడానికి కావాలని అలా చేసింది అని ధాన్యలక్ష్మి కూడా అంటుంది. ఇక ధాన్యలక్ష్మి మాటలకి, పిన్ని, మొన్నటి వరకు కూడా కళావతిని ఏ చిన్న మాటన్నా సరే వెనకేసుకుంటూ వచ్చేదానివి, నువ్వేనా ఇలా మాట్లాడేది? రుద్రాని అత్తంటే ఎప్పుడు ఒకేలా మాట్లాడుతుంది, కానీ నువ్విలా మాట్లాడడం నాకు చాలా బాధని కలిగిస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా నువ్విలా మాట్లాడడం ఏ మాత్రం కూడా బాగోలేదు అని చెప్పి రాజైతే ఇక ధాన్యలక్ష్మితో మాట్లాడతాడు. ఉన్నట్టుండి అక్కడ కళ్యాణ్ కనిపించకపోవడంతో ఇంతవరకు పీటల మీద కూర్చున్న కళ్యాణ్ ఏమైపోయాడా అని అటు ఇటు చూస్తూ ఉండగా కళ్యాణ్ కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆగు కళ్యాణ్ అని చెప్పి ఇక కార్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్కి అడ్డం పడుతుంది. లెగు అనామిక, లెగు, అక్కడ నా దోస్తు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక్కడ సంతోషంగా నేను ఎలా పూజ జరిపించుకుంటాననుకుంటున్నావు? అడ్డం లెగు, నేను అప్పుని చూడాలి అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు. అలా కళ్యాణ్ కుమిలిపోవడాన్ని అనామిక చూసి, ఏంటి కళ్యాణ్, నువ్వు నీ ఫ్రెండ్ కోసమే ఇంతలాగా బాధపడుతున్నావు, కానీ నువ్వు పూజ జరిపించకుండా ఇక్కడి నుంచి వెళ్తే నేనెంత బాధపడాలి చెప్పు? అసలు ఈ పూజ ఎందుకు జరుపుకుంటారో నీకు తెలుసా? భార్యాభర్తలు సంతోషంగా ఉండాలని
భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రాకూడదని, వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరంటే ఒకరు ప్రేమతో అభిమానంతో ఉంటారని, అట్లాంటి పూజని వద్దని నన్ను కూడా వదిలేసి ఇక్కడి నుంచి నువ్వు అప్పుని చూడ్డానికి వెళ్తున్నావు, ఒక్కసారి ఆలోచించు కళ్యాణ్ అని అంటూ ఉంటే, చూడు అనామిక, అసలు నువ్వు పరిచయం అవ్వకముందు నాకు పరిచయం అయ్యిందే అప్పు. ప్రేమని ప్రపంచాన్ని చూపించిందే అప్పు. నీతో ప్రేమ పెళ్ళి ఇంత దాకా వచ్చాను అంటే దానంతటికీ కారణం అప్పుని. అప్పు లేకపోతే ఈ కళ్యాణ్ లేడు, అర్థమవుతుందా? ఇక వదిలిపెట్టు, నేను అప్పుని చూడాలి. అప్పు ఎలా ఉందో ఏంటో అడ్డం లేగు అని చెప్పి అనామికని పక్కకి తోస్తే, ఆగు కళ్యాణ్, నీకు నేను ఇంపార్టెంటా, ఆ అప్పు ఇంపార్టెంటా? నువ్వు నన్ను కాకుండా అప్పు దగ్గరికి ఎలా వెళ్తావో నేను చూస్తాను అని చెప్పి ఇక అనామిక అడ్డం పడుతుంది. అనామిక మాటలకి అప్పుకి చాలా కోపం వస్తుంది. ఇంత చెప్పినా నీకు అర్థం కాదా అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక అప్పు చెంప పగల కొడతాడు. అనామిక చెంప పగల కొడతాడు. అలా అనామిక చెంప పగల కొట్టడంతో అనామికకి ఏమీ అర్థం కాదు, పక్కకి జరుగుతుంది. ఇక కళ్యాణ్ అయితే హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరుతాడు. కళ్యాణ్తో పాటు రాజ్ కూడా బయలుదేరుతాడు. అలా ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ అప్పుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి అప్పుకి ఇమీడియట్లీ సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాణాలకి ప్రమాదం, కౌంటర్లో 5 లక్షలు కట్టండి అని చెప్పడంతో, ఏంటి 5 లక్షలా అని చెప్పి కనకమైతే ఒక్కసారిగా అక్కడికక్కడి తల పట్టుకుని కుప్పకూలిపోతుంది. ఇక కళ్యాణ్ అయితే, చూడండి డాక్టర్, ఆ 5 లక్షలు నేను కౌంటర్లో కడతాను, అప్పుకి ఏమీ జరగకూడదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అప్పు నాకు తిరిగి కావాలి, అప్పు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి గట్టిగా కళ్యాణ్ అయితే అందరి ముందు అరుస్తాడు. కళ్యాణ్ మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక కళ్యాణ్ రావడంతో అప్పు ప్రాణాలతో తిరిగి బయటపడుతుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్